అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే కేసీఆర్ పని ఖతమైందన్నారు. బాత్రూంలో జారిపడ్డా దారుణంగా ఎద్దేవా చేశారు. పార్టీలోంచి ఒక్కో నాయకుడు వెళ్ళిపోతుంటే ఇక కేసీఆర్ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినట్టే అన్నారు. ఎంపీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిన తర్వాత కూడా పార్టీ మారుతున్న నేతలను చూసి బీఆర్ఎస్ బతికి బట్టలు కట్టడం అనుమానమే అన్నారు. కరువుతో అల్లాడిపోతున్న రైతాంగాన్ని పలకరించడానికి ఆదివారం కదలి వచ్చిన కేసీఆర్ ఓటమి పాలైన పార్టీ నాయకుడిగా కనిపించలేదు. 10 ఏళ్ల కిందటి కేసీఆర్ మళ్ళీ కనిపించారు. రైతుల విషయంలో తన కమిట్మెంట్ ఏమిటన్నది స్పష్టంగానే చెప్పుకొచ్చారు. రైతులకు తాను చేసిందేమిటి, ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సిందేమిటి, చేయకపోతే తాను ఏం చేయగలనో కూడా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇప్పటికే గ్రామాల్లో నీళ్లు లేక కరెంటు కోత మొదలై రైతులు అల్లాడిపోతున్నారు. వారిని పరామర్శించిన కేసీఆర్ తానున్నానంటూ భరోసానిచ్చారు. గత 10 ఏళ్లలో కూడా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో వ్యవసాయానికి, రైతాంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా నీళ్లు, విద్యుత్తుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. వర్షాలు పడినా పడకపోయినా రైతాంగానికి 9 నుంచి 10 నెలల పాటు సాగునీరు అందించేందుకు అవసరమైన వ్యవస్థలను నిర్మించింది. దీంతో గత 7-8 ఏళ్లు తెలంగాణ రైతాంగం ఎలాంటి ఇబ్బందులు లేకుండా 3 కోట్ల టన్నుల ధాన్యం పండించగలిగింది. 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 3 పిల్లర్లు కుంగిపోయాయన్న నెపంతో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టింది. నాగార్జున సాగర్ ఎడమ పుక్కాల నుంచి నీటిని విడుదల చేయలేదు. కరెంటును ఆదా చేయాలన్న పేరుతో నీటి ఎత్తిపోతలను ఆపేసింది. దేవాదుల, సమ్మక్క బారాదుల నుంచి కూడా నీళ్లు విడుదల చేయలేదు. పైకి మాత్రం వానలు పడలేదు, కరువు వచ్చిందన్న సాకు చెప్తున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. కాళేశ్వరంలో పోయే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని దానిలో ఏం ప్రపంచం మునిగిపోయినది. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం గుట్టుకపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దానిలో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా వదిలిపెట్టినారు. మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా 6,000, 7,000, 8,000 క్యూసెక్లు పోయినాయి. సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు, నీళ్ళు నడపచ్చు, బ్రహ్మాండంగా నడపండచ్చు. అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే. డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో 25,000, 30,000 క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉంటాయి. ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు. తీయమా? ఎమర్జెన్సీ ఉంటుంది తీయమా? పైన ఉన్నటువంటి బ్యారేజ్లలో నీళ్ళు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సీపేజ్ వాటర్ పోతుంది, దాన్ని ఏదో ఫోటోలు తీసి వీడియోలు తీసి అదేదో మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నాం కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో జరుగుతుంది. నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది. నాగార్జున సాగర్ కుంగిపోయింది కుడివైపు బ్యారేజ్, మళ్ళీ పునరుద్ధరించలేదా? చేయలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకపోలేదా? ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది. ఇడిచిపెట్టిండ్రా వాళ్ళు? పోతే అప్పుడప్పుడు పోతాయి. కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో, అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో, గోదావరిలో ఎక్కువ వచ్చింది దానివల్ల జియాలజీలో ఏదైనా కింది మీద అయితేనో, లేకపోతే పిల్లల కింద ఇసుక కొట్టుకపోతుందో జరుగుతుంది. అదే ప్రళయం బద్దలైనట్టు దానికి పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యాల నీళ్ళని వదిలిపెట్టండి మీరు. ఇంకా విచిత్రం ఏందండి, సమ్మక్క బ్యారేజ్కి ఏమైంది? దేవాలయం నీళ్ళు ఎందుకు పంపు చేస్తలేరు? ఎందుకు ఇలా స్టేషన్ గన్పూర్లో, జనగామలో, ఆలేరులో ఎందుకంటే పెడుతున్నారు పొలాలు? ఏం రోగం వచ్చింది మీకు? పవర్ సేవ్ చేస్తారట. ఎవరి కోసం సేవ్ చేస్తారంటే రైతులు ఉరిదీయడానిక? అసెంబ్లీలో నేను మాట్లాడుకుంటూ చెప్పిన, ఎవడో పిచ్చోడు కూడా మాట్లాడితే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే నేను చెప్పిన. ఏం చెప్పిన నేనంటే 20,000 కోట్లు కాదు 30,000 కోట్లైనా ఖర్చు పెడతాం మా రైతుల గురించి. పెట్టేది మా రైతుల గురించి కదా, మా పంటల గురించి కదా. బరువుగా పంటలు పండితే 4 ఏళ్ళలో తీరిపోతాయి ఇవన్నీ. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది, రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుంది. పెట్టే పెట్టుబడులు ఎవరి కోసం పెడతామండి? రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం. ఓన్లీ పారిశ్రామికవేత్తలే కాదు కదా. గ్రామసీమలలో రైతులు మంచిగా అయితే కూడా బాగానేటే కదా, స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా. అట్లనే కదా మేము జిఎస్డిపి పెంచింది. ధాన్యం కొనుగోలు
మేము 7,600 పైచీలు కేంద్రాలు పెట్టినాం. ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి ఎత్తలేరు. రేపటి నుంచే కొనుగోలన్నారు. ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎన్ని పాత కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము. పోయిన పంట పోను, కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు 500 బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో. మిమ్మల్ని వేటాడతాం. 500 రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు. అన్ని పంటలకు ఇస్తామన్నారు. లిస్టు ప్రకటించినారు. మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే. వరి వస్తున్నది కాబట్టి వెంటనే 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా. 2వ తేదీ నాడు ఏప్రిల్ 2 నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండంలు సమర్పించండి. 500 బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు మెమోరాండంలు ఇవ్వండి. అదే టైంలో ఏప్రిల్ 2వ తేదీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం. మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి ఆ రికార్డు ఉండాలి కాబట్టి సెకండ్ నాడు మేము కూడా అక్కడ ఇస్తాం. మీదేమో జిల్లాలలో ఇక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి. బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళ తెలుస్తుంది కాబట్టి 6వ తేదీ ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి. ఒక 1 డే దీక్ష బోనస్ ఇవ్వని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం. ఆ తర్వాత కల్లాల దగ్గర కూడా మేము ఎండగడతాం. కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం. డెఫినెట్ గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ధాన్యం కొనుగోలు మేము 7,600 పైచీలు కేంద్రాలు పెట్టినాం. ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి ఎత్తలేరు. రేపటి నుంచే కొనుగోలన్నారు. ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎన్ని పాత కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము. పోయిన పంట పోను, కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు 500 బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో. మిమ్మల్ని వేటాడతాం. 500 రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు. అన్ని పంటలకు ఇస్తామన్నారు. లిస్టు ప్రకటించినారు. మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే. వరి వస్తున్నది కాబట్టి వెంటనే 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా. 2వ తేదీ నాడు ఏప్రిల్ 2 నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండంలు సమర్పించండి. 500 బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు మెమోరాండంలు ఇవ్వండి. అదే టైంలో ఏప్రిల్ 2వ తేదీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం. మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి ఆ రికార్డు ఉండాలి కాబట్టి సెకండ్ నాడు మేము కూడా అక్కడ ఇస్తాం. మీదేమో జిల్లాలలో ఇక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి. బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళ తెలుస్తుంది కాబట్టి 6వ తేదీ ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి. ఒక 1 డే దీక్ష బోనస్ ఇవ్వని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం. ఆ తర్వాత కల్లాల దగ్గర కూడా మేము ఎండగడతాం. కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం. డెఫినెట్ గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ముందుకు పోరాడదాం, మన హక్కులు సాధించుకుందాం. కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు, నిరాశకు గురి కావద్దు. ధైర్యంగా ఉండండి. మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది, కేసీఆర్ ఉన్నాడు. ఎవ్వలేం ఆగం కాలేదు కాబట్టి ముందుకు పోదాం, పోరాటం చేద్దాం. ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా. నో క్వశ్చన్స్ టుడే, నో పాలిటిక్స్ టుడే. నేను తేలే 4,000 తెచ్చిన. నేను ఇనవా బాబు, బీ పేషెంట్ మిస్టర్ రాహుల్. నేను శాంక్షన్ చేయించింది 4,000 మెగావాట్ల థర్మల్ స్టేషన్. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే 1,600 మెగావాట్లు ఇమీడియట్ చేసిస్తాం, మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వమన్నారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ అలొకేట్ చేసినాం. ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి భూమి అలాట్ చేసినాం. వాళ్ళు అడిగిన పర్మిషన్లను ఇచ్చినాం. మొదలు పెట్టినారు. 2 ఏళ్ళు ఆలస్యమైంది. అయినా 1600 మెగావాట్స్ వచ్చింది, యాడ్ అయింది. దెన్ వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? ఏ బాబు బయటకు ఎవరు చేసుకోవాలి ఇప్పుడు పీపీఏ? మరి చేయాలి కదా. అదే దానికి నన్ను అడతావా క్వశ్చన్? దానికి నన్ను అడతావా అంటున్నా. నేను అనేది మా హయాంలో కమిషన్ కాలే. మిస్టర్ రాహుల్, మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు. మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు. నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా. దాన్ని ఏమంటారంటే సిఓడి చేయడం అంటాడు, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం.
మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం చేసిండు ఆయన. ఇప్పుడు ఎవరు చేయాలి? పీపీఏ చేయాలి కదా. దానికి నన్ను కొంచెం అడుగుతావా? మీరు అందరూ వినాలా? మేము డిమాండ్ వాళ్ళు ఇచ్చింది మాకు, మేము ఉన్నప్పుడే ఇచ్చిందండి. గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు సిఓడి చేయండి, స్టార్ట్ చేయండి, మేము చేస్తామని చెప్పినాం. ఇయ్యాల కాదు కదా. మీకు ఇంకోటి తెలుసుకోవాలి. మీరు తెలియక మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పీపీఏ చేస్తేనే కదా వాళ్ళ జనరేషన్ పని స్టార్ట్ చేసింది, వర్క్ బిగిన్ చేసింది. ఆ రోజు మేము పీపీఏ చేసినాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అగ్రిమెంట్. కొత్తగా చేయాల్సింది ఏముండదు. సిఓడి చేసిన తర్వాత మామూలుగా రొటీన్ నడిచిపోతుంది అంతే. అది మామూలు ఫార్మల్ లెటర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చేయరని అంటున్నా నేను అనేది. ఎవరి అసమర్థత వల్ల? ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ ఎందుకు అయిందండి? అయిందా? 6% వర్షపాతం ఎక్కువైంది. రాసుకోండి మీరు. 6% ఎక్కువైందండి వర్షపాతం.